అందరికీ నమస్కారం. ఏఐ ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవాలని ఈ ప్రయాణానికి స్వాగతం. మనం ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ను పరిశీలించబోతున్నాం. ఏఐకి నేర్పించే పాత పద్ధతికి, కొత్త పద్ధతికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది. సరే, మనము ఇప్పుడు చాప్టర్ 5లో ఉన్నాం. దాని పేరు హౌ ఏఐ రియలీ లెర్న్స్. ఇందులో మన టాపిక్ నంబర్ 5.2 అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో వివరంగా చూద్దాం. ముందుగా మనం పాత పద్ధతి గురించి మాట్లాడుకుందాం. అంటే రూల్స్ని ఫాలో అవటం. దీన్నే రూల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. పేర్లోనే ఉంది కదా, ఇది పూర్తిగా మనం ఇచ్చే ఖచ్చితమైన రూల్స్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. అంటే ఇక్కడున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ప్రోగ్రామర్ అంటే ఒక మనిషి కంప్యూటర్ ఫాలో అవ్వాల్సిన ప్రతి ఒక్క రూల్ని, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని స్వయంగా రాయాలి. కంప్యూటర్ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది స్టెప్ బై స్టెప్ మనమే చెప్పాలన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కేక్ రెసిపీలాగా అనమాట. స్టెప్ 1లో మనం ఇంగ్రీడియంట్స్ అంటే డేటాని ఇన్పుట్గా ఇస్తాం. స్టెప్ 2లో కంప్యూటర్ మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే రూల్స్ని గుడ్డిగా ఫాలో అవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3లో మనకు కేక్ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ సిస్టమ్ తనంతట తానుగా ఆలోచించలేదు. మనం చెప్పిన రూల్స్లో ఒక చిన్న స్టెప్ మిస్ అయినా, లేదా మనం ఊహించని కొత్త సిచ్యువేషన్ వచ్చినా మొత్తం ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది. దానికి అడ్జస్ట్ అవ్వడం రాదు. ఈ లిమిటేషన్ వల్లే ఒక పవర్ఫుల్ క్వశ్చన్ రైజ్ అయింది. అదేంటంటే, ఈ మొత్తం అప్రోచ్ని మనం పూర్తిగా రివర్స్ చేస్తే ఏమవుతుంది? అంటే రూల్స్ ఇవ్వడానికి బదులుగా ఇంకేమైనా చేయొచ్చా? అండ్ ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కొత్త పద్ధతి, ప్యాటర్న్స్ని నేర్చుకోవడం. ఇది కేవలం రూల్స్ని ఫాలో అవ్వడం కాదు, డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని స్వయంగా నేర్చుకోవడం. సో మషీన్ లెర్నింగ్ వెనక ఉన్న కోర్ ఐడియా నిజానికి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఇక్కడ మనం కంప్యూటర్కి రూల్స్ ఇవ్వం, దానికి బదులుగా వేల కొద్ది ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఆ ఎగ్జాంపుల్స్ని అనలైజ్ చేసి కంప్యూటరే తనంతట తానుగా రూల్స్ని కనిపెడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడికి పిల్లిని ఎలా గుర్తుపట్టాలో నేర్పించడం లాంటిది. మనం వాళ్లకి పిల్లికి 4 కాళ్లుంటాయి, ఒక తోక ఉంటుంది అని రూల్స్ చెప్పం కదా. దానికి బదులుగా ఇది పిల్లి అని కొన్ని వేల ఫోటోలు చూపిస్తాం. ఇది పిల్లి కాదు అని మరికొన్ని వేల ఫోటోలు చూపిస్తాం. వాటిని చూసి ఆ పిల్లవాడి బ్రెయిన్ లాగే కంప్యూటర్ కూడా పిల్లి యొక్క విజువల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. సరే, ఇప్పటిదాకా చూశాం కదా. ఇప్పుడు ఈ రెండు అప్రోచ్లను అంటే పాత పద్ధతిని, కొత్త పద్ధతిని పక్కపక్కన పెట్టి డైరెక్ట్గా కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు మనకు డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన పాయింట్ ఇదే. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో మనం కంప్యూటర్కి రూల్స్ ఇస్తాం, కానీ మెషిన్ లెర్నింగ్లో కంప్యూటరే తన సొంత రూల్స్ని కనుక్కుంటుంది. ఒకటి రూల్స్ తీసుకోవడం, ఇంకొకటి రూల్స్ ఇవ్వడం. ఈ టేబుల్లో చూస్తే మనకు ఫ్లో మొత్తం అర్థమవుతుంది. చూడండి, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో ఇన్పుట్ ఏంటి? డేటా ప్లస్ రూల్స్. ప్రాసెస్ ఏంటి? మనం రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఒక ఆన్సర్. కానీ మెషీన్ లెర్నింగ్ వైపు చూస్తే సీన్ మొత్తం రివర్స్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి? డేటా ప్లస్ ఆన్సర్స్. ప్రాసెస్ ఏంటి? ఆ రెండిటి మధ్య ఉన్న ప్యాటర్న్ని కనుక్కోవడం. చివరికి మనకు అవుట్పుట్గా వచ్చేది ఒక రూల్ లేదా ఒక మోడల్. ఓకే, ఈ మెషిన్ లెర్నింగ్ అనేదే ఏదో ఈ మధ్య వచ్చిన థియరీ అనుకుంటే పొరపాటే. ఇది దశాబ్దాల క్రితమే ఒక సింపుల్ గేమ్తో ప్రూవ్ చేయబడింది. నిజానికి మనం ఇప్పుడు వాడుతున్న మెషిన్ లెర్నింగ్ అనే ఈ పదాన్ని ఎప్పుడో 1959లోనే ఆర్థర్ శామ్యుయల్ అనే ఒక ఏఐ పయనీర్ కాయిన్ చేశారు. ఆలోచించండి, 60 ఏళ్ల క్రితమే. ఆయన ఐడియా ఆ టైంలో చాలా విప్లవాత్మకమైనది. ఆయన ఒక చెక్కర్స్ గేమ్ ఆడే ప్రోగ్రామ్ను తయారుచేశారు. దాని స్పెషాలిటీ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ తనతో తానే వేల సార్లు ఆడుకుంటూ ప్రతి గేమ్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటుంది. ఇప్పుడు దాని లెర్నింగ్ కర్వ్ ఎలా పెరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి గేమ్లో ఆ ప్రోగ్రామ్ ఎలా పడితే ఎలా ర్యాండమ్గా ఆడింది. 1000 గేమ్స్ ఆడేసరికి ఏ మూవ్స్ వేస్తే గెలుస్తామో నేర్చుకుంది. ఇక 10,000వ గేమ్ వచ్చేసరికి దాన్ని తయారుచేసిన ఆర్థర్ శామ్యుయల్ కన్నా బెటర్గా ఆడటం మొదలుపెట్టింది. ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రోగ్రాం అంతకంతకు స్మార్ట్ అయ్యి చివరికి దాన్ని తయారుచేసిన ప్రోగ్రామర్నే ఓడించేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్.
అది మనిషి ఇన్స్ట్రక్షన్స్ పరిధిని దాటి నేర్చుకోగలదు అనడానికి ఇదే ఫస్ట్ ప్రూఫ్. సో ఈ హిస్టారిక్ అచీవ్మెంట్ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక మెషీన్ తనంతట తానుగా ఒక గేమ్ని మాస్టర్ చేయగలిగితే అది ఇంకేమేం నేర్చుకోగలదు? ఈ ఒక్క క్వశ్చనే ఈరోజు మనం చూస్తున్న ఏఐ అద్భుతాలన్నిటికీ పునాది వేసింది. దీని గురించి ఇంకా చాలా విషయాలు మనం తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం.